మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. మిస్ వైజాగ్ నక్షత్ర ఆమె భర్త వెంకట సాయి తేజ వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. వెంకట సాయి తేజను మరో యువతితో రెడ్ హ్యాండెడ్ గా నక్షత్ర పట్టుకోవడం సంచలనంగా మారింది. భర్తపై ఆమె చేస్తున్న ఆరోపణలు చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ బయటకొచ్చింది. తనను అమ్మాయిలు కావాలని కెలుకుతారని, వారితో తాను ఎంజాయ్ చేస్తానని నక్షత్రతో వెంకట సాయి చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అలాగే నీకు శృంగారం రాదని అతడు నక్షత్రతో చెప్పడం విస్మయానికి గురి చేస్తోంది. అతడి మాటలను ఆమె రహస్యంగా రికార్డ్ చేసింది. ఒకసారి వారి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ చూద్దాం. లోకల్ టెంపుల్స్ కి వెళ్ళాం. అలివేల్ మంగం టెంపుల్ మాకు దర్శనం ముందు రోజు అయిపోయింది. నాకు కావలేదు. కింద ఉండిపోయిన నలుగురిలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అయిపోయారు. ఆ ఎదవ ఏంటంటే ఆ అమ్మాయిని మమ్మల్ని ఒప్పించాడు. సరే మేమిద్దరం ఒక రూమ్లో ఉన్నాం. ఆ వర్షం కురిసిన రాత్రి అనుకోకుండా. అందులో న్యాయంగా ఇప్పుడు నీలా నాలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఆ 9 మందిలో వాళ్ళు ఇంకొక అబ్బాయి ఇంకొక అమ్మాయి వెళ్ళిపోయారు కొండ మీదకి. మేము ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు కింద ఉండిపోయాం. అందులో ఒకరితో నన్ను లవ్ చేస్తున్నానని చెప్పింది కదా ఆ అమ్మాయి. లవ్ చేస్తున్నా నువ్వు చేయలేదా? ఫస్ట్ నుంచి చెప్పండి నేను లవ్లు చేయను, నాకు పెళ్ళి అయిపోయింది, పాప ఉంది, వాళ్ళు ఏ రోజు వచ్చేస్తానన్నా నేను నాకు వెళ్ళిపోతానని చెప్పుకోండి. మీకు మంచిగా పెళ్ళిళ్ళు వస్తాయి, మంచి సంబంధాలు వస్తాయి, ఎందుకు మీకు ఈ సెకండ్ హ్యాండ్ కూడా అందరికీ చెప్పింది. అప్పుడైనా అదే చెప్తాను. ఫస్ట్ ఎవరి జీవితం నాశనం చేయడానికి రెడీలు పెళ్ళిళ్ళు గిళ్ళిళ్ళు నేను చేసుకోని అనేవాడు. ఇన్స్టాగ్రామ్లో కూడా నువ్వు నా స్టోరీలు చాలాసార్లు చూడు, ఎంతమంది అడిగినా నో పెళ్ళి ఇది ఇంకేం అనేవాడు. అప్పుడు ఆ రోజు ఆ అమ్మాయి అబ్బాయి ఆ రూమ్లోకి వెళ్ళిపోయారు. ఇది దీన్ని వదిలేశారు నాతో పాటు. ఇది నాతో పాటు నా రూమ్లో పడుకుంది. మరి లవ్ చేస్తున్నాను అంది కదా గోకింది. నవ్వుతావు ఎందుకురా? చెప్తాను చెప్తున్నావు నువ్వు నిజాయితీకి మారిపోయారు నాన్న. నువ్వు చెప్పండి ఎందుకంటే చెప్పేస్తావు నువ్వు ఏదైనా. విన్నర్ గా వెంకట సాయి మాటలు. భార్యతో ఏ భర్త ఆడని మాటలాడి ఆమెను వేధించాడు. ఇవి అతడి వేధింపుల్లో కొన్ని మాత్రమే. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయని నక్షత్ర ఆరోపిస్తోంది. తనతో శారీరక సంబంధాలను, లైంగిక వాంఛలకి ఇష్టపడుతూ ఉన్నారని నేరుగా తనకి చెప్పారని అంటోంది. సొంత అక్కను కూడా లైంగికంగా వేధించేవాడని సంచలన ఆరోపణలు చేస్తోంది. తనకు అక్క అవుతుంది మేడం, నాకు వదిన అవుతుంది. సొంత అక్కను అడిగాడు. నెక్స్ట్ చెప్పింది అయితే నన్ను చేసాడని కూడా చెప్తుంది. ప్రూఫ్స్ తో సహా అడ్డంగా దొరికిన వెంకట సాయి తేజ తాను తప్పును ఒప్పుకోవడం లేదు. తనపై తన భార్య చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని చెప్తున్నాడు. తన రూమ్ లో ఉన్న యువతి సినిమా ఆడిషన్ కోసమే వచ్చిందని, తనను త్వరలో పెళ్లి చేసుకుంటానని కూడా వెల్లడించాడు. ప్రస్తుతం వీరి వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది. తనకు న్యాయం కావాలని నక్షత్ర డిమాండ్ చేస్తోంది. మరి ముందు ముందు ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.